హై ఫ్రెండ్స్, దూరదర్శన్ ఛానల్లో ప్రతి సండే ఒక సీరియల్ వచ్చేది. దానికోసం చిన్నపిల్లతో పాటు పెద్దలు కూడా ఎదురు చూసేవారు. అదే శక్తిమాన్. 90s కిడ్స్ కి మోస్ట్ లవబుల్ షో. ఇందులో శక్తిమాన్ గా ముఖేష్ ఖన్నా గారు నటించారు. అయితే శక్తిమాన్ సీరియల్ ని సినిమాగా మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇండియన్ టెలివిజన్ లో శక్తిమాన్ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ముఖేష్ ఖన్నా గారు ఇప్పుడు అదే కథ ఆధారంగా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమాలో శక్తిమాన్ పాత్రలో ముఖేష్ గారు నటించడం లేదు. అలాగే ఎవరు ఈ రోల్లో నటిస్తారనేది ఇంకా రివీల్ కాలేదు. ఇదిలా ఉంటే శక్తిమాన్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు అవాస్తవమని ముఖేష్ ఖన్నా స్పష్టం చేశారు. శక్తిమాన్ పాత్ర కోసం రణవీర్ సింగ్ ను ఎంపిక చేయలేదని ముఖేష్ ఖన్నా క్లారిటీ ఇచ్చారు. శక్తిమాన్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికీ నేను సైలెంట్ గానే ఉన్నాను. అయితే ఈ సినిమాకు రణవీర్ సింగ్ సంతకం చేశారనే వార్తలు టీవీ ఛానళ్లు కూడా ప్రసారం చేయడం ప్రారంభించాయి. అందుకే నేను మాట్లాడవలసి వచ్చింది. రణవీర్ సింగ్ ఎంత పెద్ద స్టార్ అయినా సరే, కానీ అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి శక్తిమాన్ కాలేడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని ముఖేష్ ఖన్నా చెప్పుకొచ్చారు. శక్తిమాన్ పాత్రలో రణవీర్ సింగ్ ను వద్దు అని ముఖేష్ ఖన్నా గట్టిగా చెప్పడానికి కూడా కారణం ఉంది. గతంలో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ చేశారు. ముఖేష్ ఖన్నా దీనిని గురించి బహిరంగంగానే ఖండించారు. ఇలా నగ్నంగా నటించడం భారత సంస్కృతి కాదంటూ మండిపడ్డారు. వాళ్ళు నగ్నంగా కనిపించడం ఓకే అయితే అలాంటి దేశానికి వెళ్ళనివ్వండి అంటూ రణవీర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు శక్తిమాన్. ఇప్పుడు రణవీర్ సింగ్ నయా శక్తిమాన్ గా నటిస్తాడని వార్తలు వచ్చేసరికి ఇలా స్పందించారు ముఖేష్. శక్తిమాన్ కేవలం సూపర్ హీరో మాత్రమే కాదు, ఆయన సూపర్ టీచర్ కూడా. ఆ పాత్ర పోషించే నటుడిలో ఆ గుణం ఉండాలి. ఆయన మాట్లాడితే ప్రజలు వినాలి. రణవీర్, నీకు నచ్చిన సినిమాలు నువ్వు చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే నిర్మాతలతో నేను మాట్లాడతాను. కొంతమంది పేరుకే స్టార్ హీరోలు, కానీ ఇమేజ్ మాత్రం చాలా తక్కువ అంటూ రణవీర్ పై మండిపడ్డారు ముఖేష్ ఖన్నా. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.